హలో దోస్తులు, మబ్బు ముఖంతో వచ్చేస్తున్నా అనుకుంటున్నారా? లేచి వాకిలోకి ఇప్పుడే వచ్చిన. మా ఇంట్లో పొద్దు నుంచి కరెంటే లేదు, ఎప్పుడు పోయిందో తెలియదు. చాయ్ పెడుతున్నా, రోజు పాలలోనే చక్కెర చాయపత్తి వేసి పెడతా, కానీ ఈ రోజు డికాషన్ పెట్టి పాలు పోస్తున్నా. ఇట్లా చేస్తే ఇంకా బాగుంటది, కొంచెం మసులుతుంది కదా చాయపత్తి చక్కెర. మా ఇంట్లో 2 పేస్ట్లు ఉంటాయి, ఒకటి వైట్ పేస్ట్, ఒకటి రెడ్ పేస్ట్. మేము అట్లానే పిలుస్తాం. రెడ్ పేస్ట్ ఏమో మాకు, వైట్ పేస్ట్ ఏమో పిల్లలకి. ఆవగింజ అంత పెట్టుకుంటే సరిపోతుంది అంట కదా, నేనైతే కొంచెం ఎక్కువనే పెట్టుకుంటా. పేస్ట్ నోటి నిండి ఉంటేనే నాకు తోమినట్టు ఉంటది అనమాట. తోముకుంటూ బయటకు పోయినా చల్లగా వస్తుంది గాలి. ఈ రోజు పొద్దున నుంచే చల్లగా ఉంది వెదర్. మొత్తం చూసినారు ఎంత గాలి వస్తుందో. చెత్త జబ్బా కూడా పడిపోతుంది గాలికి. లోపలికి వస్తే మస్తు వేడి ఉంది, కానీ బయట మాత్రం చల్లగా ఉంది. ఇంకా నేను లోపలికి వచ్చి ముఖం అయితే కడిగేసుకున్నా. అంతలోపు డికాషన్ కూడా మంచిగా మరిగిపోయింది. ఇంకా పాలు కూడా వేసేస్తున్నా. అది కూడా మసిలిన తర్వాత ఇంకా నేను చాయ్ పోసుకుంటున్నా. బయట చల్లని వెదర్, మంచి వేడి వేడి టీ. అందుకే ఒక స్టూల్ తీసుకుపోయి బయట వేసేసుకొని ఇంకా అక్కడే కూర్చొని చాయ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. మీ ఇంటి దగ్గర కూడా ఇట్లానే ఉందా వెదర్? కమెంట్ చేయండి. బాయ్.